బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో ఓజీ సినిమా నుంచి అప్డేట్ వచ్చిందని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదే ఈ సెప్టెంబర్ 5 తారీఖున సినిమా రిలీజ్ అంటున్నారు. దీనికోసం ఏమంటారు? నిజంగానే సెప్టెంబర్ 5న సినిమా వచ్చే అవకాశం ఉందా? నేనైతే నా ఒపీనియన్లో పవన్ కళ్యాణ్ గారికి సినిమా పరంగా కాకుండా పాలిటిక్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనుకుంటాను. ఆయన సినిమాను వదిలేశారని అనుకుంటాను. ఆయన డేట్స్ కావాలంటే చాలా కష్టము, అది వచ్చే అవకాశాలు చాలా తక్కువ. మేబీ మళ్ళీ పోస్ట్పోన్ అవ్వచ్చు నా దృష్టిలో అయితే. ఇది సెప్టెంబర్ 5 నుంచి. సెప్టెంబర్ 5 నుంచి. ఓకే. ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా రాదని అనుకుంటున్నాను ఓజీ సినిమా. ఎస్. మరి చూస్తే తమన్ గారు కూడా ఒక రీసెంట్ ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు బయట వాళ్ళకి. ఒక కాంట్రవర్సీగా అంటే ఓజీతో బీజిఎం దెబ్బ ఎలా ఉంటుందని కూడా చూపిస్తారని అయితే మాట్లాడుతున్నారు. మరి దీనికోసం ఏమంటారు? తమన్ గారు మాకు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈవెన్ తమిళ్ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా గ్యాంగ్స్టర్ మూవీస్కి మంచిగా బీజిఎం అందించారని. మన తెలుగు ఇండస్ట్రీలో గ్యాంగ్స్టర్ మూవీస్ పడలేదు కాబట్టి మేము కూడా ఇలాగే ఉంటుంది మా బీజిఎం. సో ఇన్ కేస్ ఒకటి గ్యాంగ్స్టర్ మూవీ పడితే మనది కూడా దెబ్బ లాగా ఫుల్ హైప్ ఉంటుందని చెప్పేసారు. ఇప్పుడు దెబ్బ అంటున్నారు కదా, ఓజీ సినిమా ఎలా ఉండొచ్చు? ఓజీ సినిమా నాకు తెలిసి కలెక్షన్ వైజ్ 1000 crores క్రాస్ చేస్తుంది ఈజీగా. మనం చూసుకుంటే ఈ మధ్య రీజనల్ ఫిలిమ్స్లో పుష్ప 2 కూడా ఈజీగా ఫేమస్ అయిపోయింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి కూడా నార్త్లో ఫేమ్ ఉంది కాబట్టి మేబీ రావచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ ఓజీ. అది ఒకటి సుజిత్ గారు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఇది చెప్తున్నారు, ఈ సినిమా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని. దీని మీద ఫ్యాన్స్ కి ఎటువంటి ఒపీనియన్ ఉన్నది అనుకోవచ్చు? ఫ్యాన్స్కి అయితే హై ఎక్స్పెక్టేషన్ ఉంటాయండి. ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాకుండా మల్టీ ఫ్యాన్ మొత్తం టీఎఫ్ఐ యూనిటీ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ఫ్యాన్ బేస్ ఉందని మనం ఎట్లాగో తెలుసుకోవచ్చు. ఇంకా దానివల్ల మనం ఈజీగా కలెక్షన్లు అయితే వస్తాయి. ఓకే. మరి ఓజీ సినిమాతో పాటునే ఇక్కడ మనం చూసుకుంటే అరహర వీరమల్లు కూడా రిలీజ్ దగ్గరలో ఉన్నది అంటారు. దానికోసం ఏమంటారు? అదే బ్రో, నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఆయన పాలిటిక్స్ ఎక్కువ కేర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా కొన్ని కాంట్రవర్సీలు వస్తున్నాయి కదా, దీనివల్ల ఆయన డేట్స్ ఎక్కువ వేయలేకపోతున్నాడు. దాని గురించి మన పోస్ట్పోన్లు అవుతున్నాయి. ఈ సినిమా కూడా వచ్చే ఛాన్సెస్ లేదు. ఎక్కువ హైయెస్ట్ పోస్ట్పోన్ సినిమా అని మన హరిహర వీరమల్లు అనుకోవచ్చు మనం. అంటే సుమారుగా అది మనం చూసుకుంటే గత సంవత్సరం నుంచి పోస్ట్పోన్ అవుతూనే వస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు? మనం సినిమా పరంగా అభిమానులం అయితే మనం పవన్ కళ్యాణ్ గురించి కొంచెం హేట్ వస్తుంది. ఎందుకంటే మనం ఆయన కోసం అంత వెయిట్ చేసి ఆయనకు వచ్చిన తర్వాత అంత సెలబ్రేషన్ చేసి మనం ఆయనకి టైం స్పెండ్ చేసాం కదా, అలా చూసుకుంటే మనకి హేట్ వస్తుంది. మనం ట్రూలీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఆయన టైం చూసుకుంటాం. ఆయన వ్యక్తిగత కొన్ని మనకు రీజన్స్ ఉంటాయి కదా, అవి మనం రెస్పెక్ట్ చేయాలని కోరుకుంటాం అన్న. ఇప్పుడు అదొకటి, అసలే ఈ అరహర వీరమల్లు నుంచి అయితే సాంగ్ అయితే వచ్చింది కదా, ఆ సాంగ్ తర్వాత ఎటువంటి అప్డేట్ లేదు పోస్టర్ గానీ ఏమైనా. మళ్ళీ ఇప్పుడు నవంబర్ లోనే ఇప్పుడు రిలీజ్ అంటున్నారు అది. మరి ఒకవేళ వచ్చే అవకాశం ఉంది? అది కూడా అవకాశాలు అనేది మనకి డేట్స్ చూసుకొని ఇస్తారు బ్రో. హరిహర వీరమల్లు May 7th రిలీజ్ చేశారు, ఫైనల్ రిలీజ్ అని. ఆ రిలీజ్ చేస్తే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. మరి ఈ May 7th May 7th మరి హిట్ 1 హిట్ 3 కూడా ఉంది కదా నాని గారు. బ్రో హిట్ 3 మేజర్ గా ఆయన చిన్నగా పేర్కొని, నాని గారు ఇప్పుడు చాలా పెద్దగా ఎదిగిపోయారు. ఆయన ప్రొడ్యూసర్ కూడా స్టార్ట్ చేశారు. ఎస్, ఆయన మంచి హిట్ అవ్వచ్చు. మరి ఈ సినిమాకి మరి అది పోటీ ఇచ్చే అవకాశం ఉందా అరహర వీరమల్లు? నో ఐ డోంట్ థింక్ సో. ఇంకా ప్రమోషన్స్ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు కదా. ఒకవేళ మీరు అన్న May 7th ఒకవేళ సినిమా వచ్చేలాగా ఉంటే ఆఖరికి చిన్న ప్రెస్ మీట్ ఏదైనా సరే పెట్టయితే అనౌన్స్ అయితే చేయాలి. ఇంకా ఎటువంటి చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందనుకో, మన నాని అన్న కూడా ఆ సినిమా పోస్ట్ పోన్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఈ మన తెలుగు హీరోస్లో ఎవరు పవన్ కళ్యాణ్ సినిమాకి ఆపోజిట్గా రావాలనుకోరు. వచ్చినా కూడా కొంచెం కలెక్షన్స్ వైజ్గా కొంచెం తక్కువ ఉంటాయి. అందువల్ల ఆయన కొంచెం కామ్ అవ్వచ్చు. మేబీ రాకపోవచ్చు నాకు తెలిసి. పుష్ప రికార్డ్స్ కొట్టే అవకాశం ఉందా బ్రో ఓజీ? నో బ్రో, పుష్ప అనేది మనకు సీక్వెల్ కాబట్టి, సీక్వెల్గా అది కాక దాని ఇలాంటి స్టెప్ వైరల్ అయింది కదా, ఈవెన్ నార్త్లో కానీ వరల్డ్ వైడ్ కానీ, దానివల్ల వచ్చింది అనుకున్నా. పుష్పకు మామూలు రీజనల్ ఫిల్మ్ ఆ సీక్వెల్ లేకపోతే అంత కలెక్షన్ వచ్చేది కాదనుకున్నా. ఓకే. 1000 కోట్లు కొట్టే అవకాశం ఉన్నదా ఓజీ పక్కా కొడుతుంది. 1000 కోట్లు. ఓజీ దెబ్బ ఎలా ఉంటుంది? ఓజీ అనేది మన సినిమాలో దెబ్బ మూవీ ఎంత హైప్ ఉందో దానికంటే డబుల్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో.